Hi, hello students. Welcome to CRT online official channel. Myself Prasanna Kumar, and the today topic is spotting errors from English. లాస్ట్ టైం మనం స్పాటింగ్ ఎర్రర్స్లో 2 పార్ట్స్ చేస్తుంటాం. ఓకే, అందులో కొన్ని క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసుకున్నాం. హౌ టు స్పాట్ ఎర్రర్స్ అని చెప్పేసి కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేసుకున్నాం, ఎక్సర్సైజ్ కొంచెం చేసాం. సో ప్రతి క్వశ్చన్లో కూడా మనం కొన్ని ఇంపార్టెంట్ రూల్స్ అనేవి కూడా మనం తెలుసుకుంటున్నాం. సో ఈ స్పాటింగ్ ఎర్రర్స్ చాలా ఈజీగా ఉంటుంది ఎప్పుడైతే మనం రూల్స్ అనేది తెలుస్తూ ఉంటాయో. సో ప్రతి క్వశ్చన్కి మనం రూల్స్ని బిల్డప్ చేసుకుంటుంటూ ఓకే ఎర్రర్స్ని స్పాట్ చేస్తూ ఉంటుంటే మనకి ఈ టాపిక్ అనేది చాలా ఈజీ అయిపోతుంటుంది. ఈ టాపిక్ అనేది ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా యూజ్ అవుతుంటుంది. ఓకే, ఎస్బీఐ క్లర్క్, ఎస్బీఐ పిఓ, ఐబీపీఎస్ క్లర్క్, ఐబీపీఎస్ పిఓ, అలాగే ఐబీపీఎస్ ఆర్ఆర్బీ క్లర్క్, ఐబీపీఎస్ ఆర్ఆర్బీ పిఓ, అండ్ అలాగే కాగ్నిజెంట్, డెలైట్, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్, ఓకే ఎల్ఎన్టీ, టెక్ మహీంద్రా, ఇలాంటి కంపెనీస్ అన్నిటికి కూడాను స్టార్టింగ్ టెస్ట్కి ఓకే ఎంట్రన్స్ టెస్ట్కి ఉంటుంది. ఓకే, ఎంట్రన్స్ టెస్ట్కి కూడా చాలా యూజ్ఫుల్గా ఉంటుంది ఈ స్పాటింగ్ ఎర్రర్స్. ఓకే, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ కూడా యూజ్ అవుతుంటుంది. ఓకే, ఈ క్వశ్చన్స్ మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకే, క్వశ్చన్ ఇప్పుడు డిస్కస్ చేసుకున్న టైంలో క్వశ్చన్ని మీరు పాస్ చేసి ఓకే దాని యొక్క ఆన్సర్ మీరు ఓన్గా మీరు నోట్ చేసుకోండి. సో తర్వాత మళ్ళీ రెజ్యూమ్ చేసుకొని దాని ఆన్సర్ని ఎక్స్ప్లెనేషన్ని వినండి. సో కరెక్షన్ చేసుకోండి. మీకు ఎంత స్కోర్ వచ్చిందో అది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఓకే, సో అండ్ ద క్వశ్చన్ ఈస్ యూ షుడ్ పర్చేస్ దిస్ ఇన్సూరెన్స్ పాలసీ. ఓకే, యూ షుడ్ షుడ్ మీన్ ఓకే పర్చేజ్. ఇక్కడ చూడండి, షుడ్ ప్లస్ V1 వచ్చింది. ఇక్కడ షుడ్ అనేది ఏ వర్బ్ అంటే మోడల్ వర్బ్. షుడ్ అనేది ఏంటి? మోడల్ వర్బ్. సో మోడల్ వర్బ్ ప్లస్ V1 అనేది ఒక రూల్. ఓకేనా? సో మోడల్ వర్బ్స్ ఏముంటాయంటే మోడల్ వర్బ్స్ విల్, వుడ్, షల్, షుడ్, కెన్, కుడ్, మే, మైట్, మస్ట్. ఓకే, ఇలాంటివి మోడల్ వర్బ్స్ అంటారు. ఓకే, ఈ మోడల్ వర్బ్స్ అన్నీ మీరు నోట్ చేసుకోండి. ఓకే, విల్, వుడ్, షెల్, షుడ్, కెన్, కుడ్, మే, మైట్, మస్ట్ అని చెప్పేసి ఈ మోడల్ వెబ్స్ ఉంటాయి. ఈ మోడల్ వెబ్స్ వచ్చిన తర్వాత ఏమి ఉండాలంటే V1 ఫార్మెట్లో ఉండాలి. వర్బ్ అనేది ఏ ఫార్మెట్లో ఉండాలంటే V1 ఫార్మెట్లో ఉండాలి. సో పర్చేజ్ అనేది ఏంటి? V1 ఫార్మెట్లో ఉంది. సో ఓకే, ఆ పార్ట్ వరకు రైట్, ఏ అనే పార్ట్ రైట్. నెక్స్ట్ దిస్ ఇన్సూరెన్స్ పాలసీ. ఓకే, దిస్ ఇన్సూరెన్స్ పాలసీ. ఇక్కడ పాలసీ అనేది ఏంటిది? నౌన్. పాలసీ అనేది నౌన్. ఇన్సూరెన్స్ అనేది ఏంటి? ఇక్కడ యాడ్జెక్టివ్ అవుతుంది. ఓకేనా? యాడ్జెక్టివ్ ప్లస్ నౌన్, ఇది కూడా రూల్. సో సెకండ్ పార్ట్ కూడాను రైట్ ఉంది. యాజ్ ద కంపెనీ ఆఫర్స్ అంటున్నాడు. ఆఫర్స్ అంటే ఇక్కడ ఏంటిది? వర్బ్ ఇది. ఓకే, కంపెనీ అనేది ఏంటి? సబ్జెక్ట్ అనేది సింగులర్ ఏంటి? కంపెనీ అనేది సింగులర్ కాబట్టి ఇక్కడ వర్బ్ కూడాను ఎలా ఉంటుందంటే సింగులర్ వర్బ్ రావాలి. సో ఇక్కడ ఆఫర్ అనేది వర్బ్. సో ఈ ఆఫర్ అనే వర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఈఎస్ కానీ ఉంటుంది. ఓకే, ఎండింగ్లో ఆఫర్ తర్వాత ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఈఎస్ కానీ యాడ్ అవ్వాలి. ఈ ఆఫర్కనే కాదు, ఏ వర్బ్కైనా. ఓకే, ఏ వర్బ్కైనా ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఈఎస్ కానీ యాడ్ అవ్వాలి. ఎప్పుడు అంటే కంపెనీ అంటే ఇక్కడ సబ్జెక్ట్ అనేది సింగులర్ అయితే వర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఈఎస్ కానీ యాడ్ అవ్వాలి. ఓకే, నెక్స్ట్ అలా ఓకే కంపెనీ అనేది సింగులర్ కాబట్టి ఆఫర్స్ ఉన్నది. ఓకే, దిస్ వన్ ఈజ్ ఆల్సో రైట్. నెక్స్ట్ మెనీ బెనిఫిట్స్. ఇక్కడ బెనిఫిట్స్ అనేది చూడండి, ఇక్కడ ప్లూరల్ వర్డ్లో ఉంది. సో ఇక్కడ చూడండి ప్లూరల్ నౌన్. ఇక్కడ బెనిఫిట్స్ అనేది ఏంటి? ప్లూరల్ నౌన్. ఇక్కడ చూడండి మెనీ అని వచ్చింది. మెనీ అనేది ప్లూరల్ని రిప్రజెంట్ చేస్తుంది. సో అందుకని మెనీ బెనిఫిట్ అన్నారు, మెనీ బెనిఫిట్స్ అంటారు. ఓకే, ఇక్కడ మెనీ పక్కన ప్లూరల్ నౌన్ ఉండాలి. సో బెనిఫిట్స్ అనేది ప్లూరల్ నౌన్. సో ఇక్కడ అన్ని పార్ట్స్లో కూడాను రైట్ ఉంది. సో ఆన్సర్ ఈస్ నో ఎర్రర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. టు బీ అన్ ఎఫెక్టివ్ మేనేజర్. చూడండి ఇక్కడ 2 + V1. ఇక్కడ ఏముందంటే 2 + V1. బి అనే ఫార్మెట్కి బి అనే వర్బ్ బి అనే వర్బ్ ఏ ఫార్మెట్లో ఉందంటే V1 ఫార్మెట్లో ఉంది. V1, V2, V3. ఓకే, V1 అనేది బి ఫామ్. ఓకే, బి అనేది ఏంటంటే V1 ఫార్మెట్లో ఉంది. అలాగే వాజ్ ఆర్ వర్ అనేది బి ఫామ్కి V2. ఓకే, పాస్ట్ టెన్స్ని ఎలా రిప్రజెంట్ చేస్తారంటే వాజ్ ఆర్ V3, వాజ్ ఆర్ వర్. నెక్స్ట్ అలా వర్బ్ ఫామ్, థర్డ్ వర్బ్ ఫామ్ అంటే ప్రెజెంట్, పాస్ట్ పార్టిసిపల్. V1 అంటే ఏంటి? ప్రెజెంట్. V2 అంటే ఏంటి? పాస్ట్. V3 అంటే పాస్ట్ పార్టిసిపల్. సో బీకి పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ ఏంటంటే బీన్.
ఓకే. సో ఇక్కడ 2+V1 అనే ఫార్మాట్లో ఉంది. ఓకే, అక్కడ వరకు అది రైట్. నెక్స్ట్ ఎఫెక్టివ్ మేనేజర్. సో మేనేజర్ అనేది నౌన్, మేనేజర్ అనేది నౌన్, ఎఫెక్టివ్ అనేది ఏంటిది? యాడ్జెక్టివ్, ఎఫెక్టివ్ అనేది యాడ్జెక్టివ్. సో ఇక్కడ చూడండి యాన్ ఉన్నది. సో యాన్ అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే చూడండి, ఇక్కడ ఎఫెక్టివ్కి ముందు ఏ యూజ్ చేయాలా, యాన్ యూజ్ చేయాలంటే యాన్ యూజ్ చేయాలి. ఎందుకు యాన్ అని యూజ్ చేస్తున్నాం అంటే ఎఫెక్టివ్ అంటున్నాం. ఎఫెక్టివ్ అంటుంటే ఆ ప్రొనౌన్సియేషన్లో ఎఫెక్టివ్ ఏ అనే వస్తుంది సౌండ్. సో ఆ నుంచి అహా వరకు అంటే ఓవెల్ సౌండ్ వచ్చినప్పుడు మనం ఏం యూజ్ చేయాలంటే, ఏ ఆర్టికల్ని యూజ్ చేయాలంటే యాన్ అనే ఆర్టికల్ని యూజ్ చేయాలి. అదే కాన్సనెంట్ సౌండ్, అదే కా నుంచి బండిరా వరకు ఉంటాయంటారు కదా సో తెలుగులో. సో అలా వాటిల్లో ఆ ఓవెల్ సౌండ్ కాకుండా కాన్సనెంట్ సౌండ్ ఏమైనా వస్తే అప్పుడు ఏ అనే ఆర్టికల్ని యూజ్ చేయాలి. సో ఇక్కడ ఎఫెక్టివ్ ఏ అని వస్తుంది కాబట్టి ఎఫెక్టివ్ వస్తుంది కాబట్టి సో ఆ నుంచి ఆహా వరకు ఆ సౌండ్ వస్తుంది కాబట్టి యాన్ అనే ఆర్టికల్ని యూజ్ చేస్తున్నాం. సో అక్కడ కూడా రైట్. సో పార్ట్ ఏలో రైట్ ఉంది. ఇట్ ఈజ్, ఇట్ అంటున్నాం. ఇట్ అనేది ఏంటి? సింగులర్. సో సింగులర్ కాబట్టి ఈజ్ అనేది వస్తుంది. ఓకే, ఇట్ ఆర్ కాదు, ఇట్ ఈజ్ అని వస్తుంది. ఓకే, సింగులర్, ఇట్ అనేది సింగులర్ కాబట్టి సింగులర్ వర్బ్ వచ్చింది ఈజ్. ఓకే, వైటల్, వైటల్ టు నో అంటున్నాడు. ఇక్కడ చూడండి 2+V1. చూడండి ఇక్కడ ఈ ఫార్మట్ ఏముంది, ఇక్కడ కూడా ఏముందంటే 2+V1. ఇక్కడ నోకి V1 అనేది ఏంటి? నో. సో నో. అదే V2 ఏమొస్తుందంటే న్యూ. V3 ఏమొస్తుందంటే నోన్. నో న్యూ నోన్. ఓకే, నెక్స్ట్ ద గోల్స్ అండ్ విజన్. సో ఎండ్ చూడండి, ఎండ్కి ముందు ఏముందంటే గోల్స్ ఉంది, ఎండ్ తర్వాత ఏముంది? విజన్ ఉంది. ఎండ్కి ముందు నౌనే ఉంది, ఎండ్కి తర్వాత కూడా నౌన్ ఫార్మేట్లోనే ఉంది. ఓకే, నెక్స్ట్ సో అది కూడా రైటే, గోల్స్ అండ్ విజన్ అనేది కూడా రైటే. నెక్స్ట్ ఆఫ్ యువర్ ఆర్గనైజేషన్. యువర్ అనేది ఏంటి? ఇక్కడ పొసెసివ్ యాడ్జెక్టివ్ ఇక్కడ. ఓకే, యువర్ అనేది ఏంటి? ఇక్కడ పొసెసివ్ యాడ్జెక్టివ్. ఆర్గనైజేషన్ అనేది ఏమవుతుంది? నౌన్. ఇక్కడ ఏంటి? యువర్ అనేది ఏంటి? యాడ్జెక్టివ్ అవుతుంది, పొసెసివ్ యాడ్జెక్టివ్ అవుతుంది. ఓకే, యాడ్జెక్టివ్ ప్లస్ నౌన్ ఫార్మాట్లో ఉన్నది. ఓకే, సో ఇక్కడ కూడా ఈ క్వశ్చన్లో కూడా అన్ని పార్ట్స్లో కూడాను రైట్ ఉంది కాబట్టి ఆన్సర్ ఈస్ నో ఎర్రర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. హీజ్ ఎయిమ్ ఈజ్ టు ఇక్కడ చూడండి, హీజ్ ఎయిమ్ ఈజ్ అంటున్నాడు. హీజ్ ఎయిమ్ ఈజ్ అంటున్నాడు సింగులర్. హీజ్ ఎయిమ్ అంటున్నాడు, ఎయిమ్ అంటున్నాడు కాబట్టి ఎయిమ్ అనేది సింగులర్ కాబట్టి ఇక్కడ ఈజ్ అనేది వచ్చింది. ఓకే, దట్స్ ఫైన్. నెక్స్ట్ ప్రొవైడెడ్ అంటున్నాడు, ఈజ్ ప్రొవైడెడ్ అంటున్నాడు, ఇక్కడ ప్రొవైడెడ్ అంటున్నాడు. ఓకే, చూద్దాం. చీప్ అంటున్నాడు, చీప్ అండ్ రిలయబుల్, చీప్ అండ్ రిలయబుల్. ఓకే, చూడండి ఇక్కడ ఎండ్కి ముందు కూడా చీప్ ఉంది, ఎండ్ తర్వాత రిలయబుల్ ఉంది. ఈ రెండు కూడా యాడ్జెక్టివ్స్ అనమాట. ఓకే, చీప్ అండ్ రిలయబుల్. ఎండ్కి ముందు యాడ్జెక్టివ్ ఫార్మేట్లో యాడ్జెక్టివ్ ఉంది, ఎండ్ తర్వాత కూడా యాడ్జెక్టివే ఉండాలి. ఓకే, చీప్ అండ్ రిలయబుల్. ఇంటర్నెట్ ఫెసిలిటీస్ టు ఎవ్రీ విలేజ్ వితిన్ 5 years అన్నాడు. ఇక్కడ వితిన్ 5 years అంటే మీనింగ్ ఏంటంటే హిజ్ ఎయిమ్ అనేది ఓకే వితిన్ 5 yearsలో ప్రొవైడ్ చేయాలి. ఏం ప్రొవైడ్ చేయాలంటే చీప్ అండ్ రిలయబుల్ ఇంటర్నెట్ ఫెసిలిటీస్ని ఎవ్రీ విలేజ్కి కూడా ప్రొవైడ్ చేయాలి అనేసి వాడు ఎయిమ్. ఓకే, సో ఈ వితిన్ 5 years అనేది నియర్ ఫ్యూచర్ని ఇందులో ఏ టెన్స్లో చెప్పాలంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్పాలి. సో ఇక్కడ చూడండి, హీజ్ ఎయిమ్ ఈజ్ టు ప్రొవైడ్ అని వస్తుంది. ఏమొస్తుంది ఇక్కడ? ప్రొవైడెడ్ కాదు, ఇది ఇక్కడ పాస్ట్లో రాకూడదు. ఇక్కడ ఏం రావాలంటే 2+ ప్రొవైడ్. ఓకే, 2+ provide. Okay, and the error part is B. Okay, his aim is to provide cheap and reliable internet facilities to every village within 5 years. Okay, next question. Banknotes have many special features so that bank staff can easier identify fake notes. Okay, bank notes అంటున్నాడు. నోట్స్ అనేది బ్యాంక్ నోట్స్ అనేది ఏంటిది? చూడండి ఇక్కడ బ్యాంక్ అనేది ఓకే, నోట్స్ అనేది నౌన్, బ్యాంక్ అనేది ఇక్కడ యాడ్జెక్టివ్. ఓకే, బ్యాంక్ అనేది ఏంటి? ఇక్కడ యాడ్జెక్టివ్. నోట్స్కి ముందు బ్యాంక్ ఉంది కాబట్టి యాడ్జెక్టివ్. బ్యాంక్ నోట్స్, ఏ నోట్స్ అంటున్నాడు కాబట్టి అది బ్యాంక్ నోట్స్ అంటున్నాడు. ఓకే, బ్యాంక్ నోట్స్ హ్యావ్ అంటున్నాడు. హ్యావ్ అని ఎందుకు యూజ్ చేస్తున్నామంటే ఇక్కడ నౌన్ అనేది ప్లూరల్లో ఉంది, నోట్స్ అనేది ప్లూరల్లో ఉంది కాబట్టి సో ఇక్కడ హ్యావ్ అనే వర్బ్ని యూజ్ చేసాం. ఓకే, నెక్స్ట్ మెనీ స్పెషల్ ఫీచర్స్ అంటున్నాడు. ఇక్కడ మెనీ అనేది ఏంటి? మెనీ పక్కన ఎప్పుడు కూడాను ప్లూరల్ నౌన్ రావాలి. మెనీ పక్కన ఎప్పుడు ఏం రావాలి? ప్లూరల్ నౌన్ రావాలి. ప్లూరల్ నౌన్ ఇక్కడ స్పెషల్, మెనీ స్పెషల్
ఫీచర్స్ అన్నాడు. ఇక్కడ స్పెషల్ అనేది ఏంటి, ఇక్కడ యాడ్జెటివ్. స్పెషల్ అనేది ఏంటి, యాడ్జెటివ్. ఫీచర్స్ అనేది ఏంటి, ఇక్కడ నౌన్. సో చూడండి ఇక్కడ స్పెషల్ ఫీచర్స్ అంటున్నాడు. ఓకే, ఇక్కడ మెనీ అనేది ప్లూరల్ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ ఫీచర్స్ అని వస్తుంది. ఫీచర్స్ అనేది కూడాను ప్లూరలే. ఓకే, రైట్. నెక్స్ట్, సో దట్ బ్యాంక్ స్టాఫ్ కెన్. ఓకే, బ్యాంక్ స్టాఫ్ కెన్ అంటున్నాడు. కెన్ అంటున్నాడు అంటే ఏంటిది, మోడల్ వెబ్. సో మోడల్ ఏం చెప్పానంటే మోడల్ ప్లస్ V1 ఫార్మాట్లో ఉండాలి. కెన్ ఈజియర్ ఐడెంటిఫై అంటున్నాడు. ఇక్కడ ఈజియర్ అంటున్నాడు. ఓకే, చూడండి ఈజియర్ అంటున్నాడు. ఈజియర్ అంటుంటే ఐడెంటిఫై అంటున్నాడు. ఇక్కడ చూడండి ఐడెంటిఫై ఫేక్ నోట్స్. ఐడెంటిఫై అంటే ఇక్కడ ఏంటంటే వర్బ్. ఏంటి ఇక్కడ వర్బ్. సో ఈ వర్బ్కి ముందు ఈ వర్బ్ అనేది వర్బ్ని ఎవరు స్ట్రెస్ చేస్తారంటే, ఓకే ఇక్కడ ఐడెంటిఫై ఉంది. ఐడెంటిఫై అనేది వర్బ్ ఉంది. ఈ ఐడెంటిఫై అనేది వర్బ్ అది. సో ఏది మాడిఫై చేస్తుందంటే యాడ్జెటివ్ అనేది. యాడ్జెటివ్ మాడిఫైస్ నౌన్, సారీ నాట్ నౌన్, వర్బ్, యాడ్వర్బ్ ఆర్ యాడ్జెటివ్. ఓకే, యాడ్జెటివ్ ఎవరిని మాడిఫై చేస్తుందంటే వర్బ్ని మాడిఫై చేస్తుంది, అలాగే యాడ్వర్బ్ని మాడిఫై చేస్తుంది, అలానే యాడ్జెటివ్ కూడా మాడిఫై చేస్తుంది. సో ఇక్కడ ఎవరున్నారు, వర్బ్. వర్బ్ ముందు ఏముండాలంటే యాడ్జెటివ్ ఏంటి, యాడ్వర్బ్ ఉండాలి. ఏముండాలి, యాడ్వర్బ్ ఉండాలి. ఓకే, సారీ ఇక్కడ యాడ్జెటివ్ కాదు, ఇక్కడ యాడ్వర్బ్ గురించి మాట్లాడుతున్నాం. ఓకే, యాడ్వర్బ్ అనేది ఎవరిని మాడిఫై చేస్తుంది, వర్బ్ని మాడిఫై చేస్తుంది, అలాగే యాడ్వర్బ్ని మాడిఫై చేస్తుంది, యాడ్జెటివ్ని కూడా మాడిఫై చేస్తుంది. సో ఇక్కడ చూడండి ఐడెంటిఫై ముందు ఏముండాలంటే ఈజీలీ అనే ఉండాలి. ఓకే, ఈజీలీ. ఓకే, కెన్ ఈజీలీ ఐడెంటిఫై ఫేక్ నోట్స్ అంటున్నాను. ఓకేనా, ఈ వర్బ్ ముందు ఏముండాలి, యాడ్వర్బ్ ఉండాలి. యాడ్వర్బ్ అంటే ఏంటి, ఈజీలీ అనేది యాడ్వర్బ్. ఓకే, వర్బ్ ముందు ఏముండాలి, యాడ్వర్బ్ ఉండాలి. ఈజీలీ ఐడెంటిఫై ఫేక్ నోట్స్. ఇక్కడ చూడండి కెన్ ఉంది. కెన్ అంటే ఏంటి, మోడల్ ప్లస్ V1. ఇక్కడ కెన్ ఉంది కాబట్టి ఇక్కడ ఏముంది, ఐడెంటిఫై ఉంది. సో కెన్ ప్లస్ V1 అంటే ఏంటి, మోడల్ ప్లస్ V1 ఫార్మెట్లో ఉంది కదా. సో అక్కడి వరకు అది కూడా రైటే. కానీ ఇక్కడ ఈజీయర్ కాకూడదు. ఏం యూజ్ చేయాలంటే ఈజీలీ యూజ్ చేయాలి. సో ఆప్షన్ డీలో ఎర్రర్ ఉంది. ఓకే, ఆప్షన్ డీలో ఎర్రర్ ఉంది. నెక్స్ట్ వన్, అకార్డింగ్ టు ద సెన్సస్ బ్యూరో India will have a more population than China by 2025. So according to the census population, India will have అంటున్నాడు. ఓకే, India will have a more population. ఓకే, India will have. ఓకే, India will have more population అంటున్నాడు. ఇక్కడ మోర్ అనేది ఏంటి, ఇక్కడ ప్లూరల్. మోర్ అనేది ఏంటి, ప్లూరల్. ప్లూరల్ ముందు ఏ అనేది సింగులర్. ఏ అనేది ఏంటి, సింగులర్ ఆర్టికల్. సో ఇక్కడ సింగులర్ ఆర్టికల్ అనేది రాకూడదు. ఓకే, ప్లూరల్ ముందు ఏం వాడకూడదు అంటే సింగులర్ ఆర్టికల్ రాకూడదు. సో ఇక్కడ రిమూవ్ ఏ. ఓకే, ఆర్టికల్ని రిమూవ్ చేయాలి. ఓకే, ఇండియా విల్ హ్యావ్ మోర్ పాపులేషన్ దాన్ చైనా బై 2025. ఓకే, అండ్ దట్ విల్ బి ద ఆన్సర్. సో ఇక్కడ ఆప్షన్ సిలో ఎర్రర్ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ద స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ ఇష్యూడ్ అంటున్నాడు. ఓకే, స్టేట్ గవర్నమెంట్ అనేది సింగులర్ కాబట్టి ఏం యూజ్ చేస్తున్నాం, హ్యాజ్ అనేది వర్బ్ని యూజ్ చేస్తున్నాం. ఓకే, హ్యాజ్. ఓకే, ఇక్కడ చూడండి ఇష్యూడ్ అంటున్నాను. ఓకే, హ్యాజ్ అంటే ఇక్కడ ఏం యూజ్ చేయాలంటే హ్యావ్ ఆర్ హ్యాజ్ రూల్. ఓకే, హ్యావ్ ఆర్ హ్యాజ్ ప్లస్ V3. హ్యావ్ పక్కన హ్యాజ్ పక్కన ఏం యూజ్ చేయాలంటే V3ని యూజ్ చేయాలి. సో ఇష్యూడ్ అనేది కూడా రైటే. ఓకే, లైసెన్సెస్ అంటున్నాడు. ఓకే, లైసెన్సెస్ అంటున్నాడు. 2 ఫార్మర్స్ అన్నాడు. ఇక్కడ ఫార్మర్స్ అనేది ప్లూరల్. సో ప్లూరల్ ఉంటున్నప్పుడు ఫార్మర్స్ అనేది ప్లూరల్ ఉంటున్నప్పుడు లైసెన్సెస్ కూడా ప్లూరల్ ఉండాలి. ఇక్కడ లైసెన్సెస్ అనేది కూడా ప్లూరల్ ఉంది. ఓకే, ఒక ఫార్మర్కి అయితే ఒక లైసెన్స్ ఇస్తాడు, కానీ ఫార్మర్స్ అంటున్నాడు కాబట్టి ఇక్కడ ప్లూరల్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా లైసెన్సెస్ అని యూజ్ చేయాలి. ఓకే, సో ఆప్షన్ అంటే బి అనే పార్ట్లో కూడా ఎర్రర్ లేదు. నెక్స్ట్, అలౌయింగ్ దెమ్ టు సెల్ అన్నాడు. ఇక్కడ 2 + V1 అంటున్నాడు. ఓకే, ఇక్కడ దెమ్ అంటున్నాడు అంటే ఎవరిని రిప్రజెంట్ చేస్తున్నాడు, ఫార్మర్స్ని రిప్రజెంట్ చేస్తున్నాడు. అందుకని దెమ్ అని యూజ్ చేశాడు. ఓకే, అలౌయింగ్ దెమ్ టు సెల్ అంటున్నాడు. ఇక్కడ 2 + V1 ఫార్మెట్లో ఉంది. ఓకే, సెల్ అనేది ఏంటి, సెల్ సోల్డ్ అంటాం. ఓకేనా, V1 V2 V3. ఓకే, టు సెల్ ఇట్స్ వెజిటబుల్స్ టు హోటల్స్. ఓకే, ఇట్స్ అంటే ఎవరిని రిప్రజెంట్ చేస్తుంది, ఎవరి వెజిటబుల్స్ అంట, ఫార్మర్ వెజిటబుల్స్. ఎవరిని రిప్రజెంట్ చేస్తుంది, ఫార్మర్ వెజిటబుల్స్. సో ఇట్స్ అనేది కరెక్ట్ యూసెస్ కాదు, ఎందుకంటే ఫార్మర్స్ అనేది ప్లూరల్ కాబట్టి ఇక్కడ
ప్లూరల్ యూజ్ చేయాలి, ఓకేనా. దెయిర్, ఓకే, ఏం యూజ్ చేయాలంటే ఇట్స్ యూజ్ చేయకూడదు, దెయిర్ వెజిటేబుల్స్ అని యూజ్ చేయాలి, ఓకే. దెయిర్ వెజిటేబుల్స్ టు హోటల్స్, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, మెనీ పీపుల్ డిసైడ్ నాట్ టు బై ఏ కార్. మెనీ పీపుల్ అంటున్నాడు, ఓకేనా. మెనీ అనేది ప్లూరల్, పీపుల్ అనేది కూడా ప్లూరల్, ఓకే. సో ఇక్కడ మెనీ అనేది ప్లూరల్, పీపుల్ అనేది ప్లూరల్ ఇక్కడ చూడండి, ఓకే. ఈ మెనీ పీపుల్ అనేది ప్లూరల్ కాబట్టి ఇక్కడ డిసైడ్ వచ్చింది. డిసైడ్ అంటే ఏంటి, ఇక్కడ V1 ఫార్మాట్లో ఉంది, ఓకే. V1 ఫార్మాట్లో ఉంది, ఓకే. డిసైడ్ అనేది ఏంటిది, ప్లూరల్ వర్బ్ అనేది ఏంటిది, ప్లూరల్ వర్బ్. అదే సింగులర్ వర్బ్ ఏం రావాలి, డిసైడ్స్ రావాలి, ఓకేనా. బట్ ఇక్కడ డిసైడ్స్ రాకూడదు, డిసైడే రావాలి. సో ఆప్షన్ ఏలోని, ఓకే, ఏ పార్ట్ అనేది కరెక్ట్. నెక్స్ట్, నాట్ టు బై ఏ కార్. లాస్ట్ దివాలి అంటే ఏంటి, లాస్ట్ దివాలి మీన్స్ అది పాస్ట్ టెన్స్, ఓకే, పాస్ట్ టెన్స్. బికాస్ ఆఫ్ ద హై ప్రైస్ ఆఫ్ పెట్రోల్ లాస్ట్ ఇయర్ అంటున్నాడు, ఓకే. ఇక్కడ లాస్ట్ దివాలి, లాస్ట్ ఇయర్ అని ఇండికేట్ చేస్తున్నాడంటే అది ఏం టెన్స్, పాస్ట్ టెన్స్, ఓకేనా. పాస్ట్ టెన్స్లో మనకి వర్బ్ అనేది ఏ ఫార్మాట్లో ఉండాలంటే V1 ఫార్ములా కాదు, V2లో ఉండాలి. అంటే డిసైడెడ్ అని రావాలి, DED, డిసైడెడ్, ఓకేనా. డిసైడెడ్ రావాలి, ఓకే. మెనీ పీపుల్ డిసైడెడ్ నాట్ టు బై ఏ కార్ లాస్ట్ దివాలి బికాస్ ఆఫ్ ద హై ప్రైస్ ఆఫ్ పెట్రోల్ లాస్ట్ ఇయర్, ఓకే. అండ్ ద error part is A, okay. Next question, we plan to sell part of our business, therefore we have to repay a loan, okay. ఇక చూడండి, వి అనేది ఏంటి, ప్లూరల్ వచ్చింది కాబట్టి ఇక్కడ ప్లాన్ అనేది కూడా ప్లూరల్ వర్బ్ వచ్చింది, ఇక్కడ ప్లూరల్ వర్బ్. అదే సింగులర్ వర్బ్ అయితే ప్లాన్స్ అంటాం, కానీ ఇక్కడ వి అనేది ప్లూరల్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లూరల్ వర్బ్ని యూజ్ చేస్తున్నాం, ప్లాన్. టు సెల్ అంటే ఇక్కడ 2+V1 ఫార్మెట్లో ఉంది, 2+V1. సెల్ అంటే ఏంటి, వర్బ్, V1 ఫార్మెట్లో ఉంది, V2 V3 అంటే సోల్డ్ అని యూజ్ చేస్తాం, ఓకే. 2+V1 ఫార్మెట్లో ఉంటుంది. నెక్స్ట్, పార్ట్ ఆఫ్ అవర్ బిజినెస్, ఓకే, పార్ట్ ఆఫ్ అవర్ బిజినెస్, దేర్ ఫోర్, ఓకే, అదొక పార్ట్ ఆఫ్ బిజినెస్ అనమాట, ఓకే. ఓకే, వీ ప్లాన్ టు సెల్ ఏ పార్ట్ ఆఫ్ అవర్ బిజినెస్, దేర్ ఫోర్ వీ హ్యావ్ టు రీపే ఏ లోన్, ఓకే. సో లోన్ని రీపే చేయాలి కాబట్టి ఏం చేస్తున్నాడంట, పార్ట్ ఆఫ్ బిజినెస్ని సెల్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు, ఓకే. ఇక చూడండి, దేర్ ఫోర్ అనేది దేనికి యూజ్ చేయాలి, అలాగే యాజ్ అనేది దేనికి యూజ్ చేయాలి, బిఫోర్ అనేది దేనికి యూజ్ చేయాలి, ఓకే. ఇక చూడండి, ఓకే, ఇక్కడ బిఫోర్ కాదు, సారీ, బికాస్, ఓకే. వీ ప్లాన్ టు సెల్ పార్ట్ ఆఫ్ అవర్ బిజినెస్, దేర్ ఫోర్ వీ హ్యావ్ టు రిపే ఏ లోన్, ఓకే. ఇక చూడండి, ఫస్ట్ దేర్ ఫోర్ దేనికి యూజ్ చేస్తారు, యాజ్ ఆర్ బికాస్ దేనికి యూజ్ చేస్తారు చూద్దాం, ఓకే. ఓకే, సెంటెన్స్లో రిజల్ట్ వస్తుంది, రిజల్ట్ ముందు వచ్చి యాజ్ ఆర్ బికాజ్ అని వస్తుంది, ప్లస్ రీజన్ వస్తుంది, ఓకే. సో సెంటెన్స్ అనేది ఈ టైప్లో వస్తే యాజ్ ఆర్ బికాజ్ యూజ్ చేయాలి. ఫస్ట్ సెంటెన్స్లో రిజల్ట్ వస్తుంది, దాని తర్వాత ఏమొస్తుంది, లాస్ట్లో రీజన్ వస్తుంది. ఈ రిజల్ట్కి రీజన్కి మిడిల్లో ఏమొస్తుందంటే యాజ్ ఆర్ బికాజ్ వస్తుంది. నెక్స్ట్ ఇంకో ఫార్మాట్ ఏమొస్తుందంటే రీజన్ వస్తుంది. ఫస్ట్ ఏమో రీజన్ వస్తుంది, రీజన్ తర్వాత ఏమొస్తుందంటే దేర్ ఫోర్ వస్తుంది, ఓకే. రీజన్ వస్తుంది, దేర్ ఫోర్ వస్తుంది, దాని తర్వాత రిజల్ట్ వస్తుంది. సో ఇది 2 టైప్స్, ఓకే. దేర్ ఫోర్ ఎప్పుడు యూజ్ చేస్తాము, యాజ్ ఆర్ బికాజ్ ఎప్పుడు యూజ్ చేస్తాము అనేది ఇక్కడ తెలుస్తుంది, ఓకే. ఇక్కడ వీ ప్లాన్ టు సెల్ పార్ట్ ఆఫ్ అవర్ బిజినెస్ అన్నాడు, ఇదేంటిది, రిజల్ట్, ఓకే. అది రీజన్ ఏంటంటే వీ హ్యావ్ టు, ఇక్కడ చూడండి, వీ హ్యావ్ టు రీపే ఏ లోన్. సో ఆ రీజన్ వల్ల ఏం జరుగుతుంది, ఇక్కడ రిజల్ట్ ఏమవుతుంది, స్టార్టింగ్లో రిజల్ట్ ఇచ్చాడు, వీ ప్లాన్ టు సెల్ పార్ట్ ఆఫ్ అవర్ బిజినెస్ అంటున్నాడు. సో అది రిజల్ట్, స్టార్టింగ్లో రిజల్ట్ ఇచ్చాడు, లాస్ట్లో రీజన్ ఇచ్చాడు. అంటే ఇక్కడ దేర్ ఫోర్ యూజ్ చేయకుండా ఏం యూజ్ చేయాలంటే యాజ్ ఆర్ బికాజ్ యూజ్ చేయాలి, ఓకే. అదే ఒకవేళ ఫస్ట్లో రీజన్ ఉండి, ఓకే, ఫస్ట్లో రీజన్ ఉండి దాని తర్వాత దేర్ ఫోర్ యూజ్ చేసి దాని తర్వాత హెన్స్ ఇలా జరిగింది అని చెప్తున్నప్పుడు అప్పుడు రిజల్ట్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం యూజ్ చేయాలంటే దేర్ ఫోర్ యూజ్ చేయాలి, ఓకేనా. సో హియర్ ద ఎర్రర్ పార్ట్ ఈజ్
సి అనే పార్ట్ దగ్గర ఎర్రర్ ఉంది, దేర్ ఫర్ దగ్గర యాజ్ ఆర్ బికాస్ యూజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈజ్ ద ఓన్లీ సెంట్రల్ బ్యాంక్ ఇన్ ఏషియా విచ్ హ్యావ్ రైజ్డ్ ఇంట్రెస్ట్ రేట్స్ ఇన్ సెప్టెంబర్ అంటున్నాడు. ఓకే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తర్వాత ఏమంటే ఈజ్ అని యూజ్ చేస్తున్నాడు. ఓకే, ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఏంటిది? సింగులర్ నౌన్ వచ్చినప్పుడు సింగులర్ వర్బ్ యూజ్ చేయాలి. ఓకే, ఈజ్ ద ఓన్లీ సెంట్రల్ బ్యాంక్ ఇన్ ఇన్ ఏషియా విచ్ హ్యావ్ రైజ్డ్ అంటున్నాడు. ఓకే, ఇక్కడ చూడండి సెప్టెంబర్ అంటున్నాడు, పర్టికులర్ ఒక మంత్ అంటున్నాడు. ఈ మంత్లో ఇంట్రెస్ట్ రేట్స్ పెరగడం వల్ల ఏమవుతుందంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈజ్ ద ఓన్లీ సెంట్రల్ బ్యాంక్ ఇన్ ఏషియా అవుతుంది. ఎందుకు? సెప్టెంబర్లో ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి ఇంక్రీజ్ చేశాడు కాబట్టి. సో సెప్టెంబర్లో పర్టికులర్ మంత్ అని చెప్పాడు కాబట్టి అది ఏంటిది? పాస్ట్ టెన్స్ అవుతుంది. ఏమవుతుంది? పాస్ట్ టెన్స్. విచ్ హ్యావ్ అనేది యూజ్ చేయకూడదు. ప్రెజెంట్ పర్ఫెక్ట్లోకి వచ్చేస్తుంది. ప్రెజెంట్ పర్ఫెక్ట్లో కాదు, అదేంటది? పాస్ట్లో అక్కడ చూడండి సెప్టెంబర్లో రైజ్ చేయడం వల్ల. ఓకే, అంటే ఇక్కడ ఏం యూజ్ చేయాలంటే ఏషియా విచ్ రైజ్డ్, ఇక్కడ హ్యావ్ అనేది యూజ్ చేయకూడదు. ఓకే, హ్యావ్ అనేది యూజ్ చేయకుండా ఏం యూజ్ చేయాలి? విచ్ రైజ్డ్ ఇంట్రెస్ట్ రేట్స్. ఓకే, ఇంట్రెస్ట్ రేట్స్ ఇన్ సెప్టెంబర్. ఓకే, ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి సెప్టెంబర్లో రైజ్ అవడం వల్ల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఈజ్ ద ఓన్లీ సెంట్రల్ బ్యాంక్ అవుతుంది. అంటే ఒకే ఒక సెంట్రల్ బ్యాంక్ అవుతుంది, ఏషియాలోనే ఒకే ఒక సెంట్రల్ బ్యాంక్ అవుతుంది ఏదైతే సెప్టెంబర్లో ఇంట్రెస్ట్ రేట్స్ని ఇంక్రీజ్ చేసిందో అని చెప్తున్నాడు. ఓకే, సో హియర్ ద ఎర్రర్ పార్ట్ ఈస్ ఆప్షన్ అంటే ఓకే సి అనే పార్ట్లో ఎర్రర్ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. అండర్ దిస్ స్కీమ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ విల్ రియంబర్స్ ఎనీ ఎక్స్పెండిచర్ ఆన్ మెడిసిన్స్ ఇఫ్ యూ సబ్మిటింగ్ ద ఒరిజినల్ బిల్స్ అంటున్నాడు. అండర్ దిస్ స్కీమ్ అంటున్నాడు. ఓకే, చూడండి దిస్ అనేది సింగులర్ కాబట్టి స్కీమ్ అనేది కూడా సింగులర్ వచ్చింది. దిస్ పక్కన అంటే సింగులర్ పక్కన సింగులర్ రావాలి. నెక్స్ట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్నాడు. ఇన్సూరెన్స్ కంపెనీస్ విల్ ఇక్కడ రీఎంబరెన్స్ అని అవుతుంది. ఓకే, అంటే ఇక్కడ కూడా ఏంటిది? స్టార్టింగ్లో చెప్పాను మోడల్ ప్లస్ V1 అని చెప్పాను. మోడల్ ప్లస్ V1. ఓకే, మీ నోట్స్లో మీరు నోట్ చేసుకోండి. మోడల్ ప్లస్ V1 అనేది. ఓకే, విల్ ప్లస్ రీఎంబర్స్. ఓకే, రీఎంబర్స్ అనేది వర్బ్ ఇది. సో ఇక్కడ విల్ ప్లస్ V1 వచ్చింది. ఓకే, రైట్. నెక్స్ట్ ఎనీ ఎక్స్పెండిచర్ తర్వాత ఆన్ అనే యూజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ మెడిసిన్స్. ఓకే, ఎక్స్పెండిచర్స్ ఆన్ మెడిసిన్స్ ఇఫ్ యూ సబ్మిటింగ్ అంటున్నాడు. ఇఫ్ యూ సబ్మిటింగ్ అనేది ఇప్పుడు రాదు. ఓకే, ఏం రావాలంటే ఇక్కడ ఒకటి ఫ్యూచర్లో వచ్చింది, సింపుల్ ఫ్యూచర్లో వచ్చింది కాబట్టి ఇక్కడ సింపుల్ ప్రెజెంట్లో రావాలి. ఇక్కడ ఇఫ్ యూ సబ్మిట్ అంటున్నాడు. ఓకేనా, అయితే చూడండి ఇఫ్ యూ సబ్మిట్ ద ఒరిజినల్ బిల్స్ అంటాడు. ఓకే, ఇఫ్ యూ ఆర్ కూడా రాదు, ఇక్కడ ఇఫ్ యూ ఆర్ సబ్మిటింగ్ కూడా రాదు. ఇక్కడ చూడండి యూ ప్లస్ అంటే ఇక్కడ సబ్జెక్ట్ ప్రక్కన ఎప్పుడు కూడాను ఈ ఫార్మెట్లో ఎక్కడ సెంటెన్స్ అనేది లేదు. ఓకే, సబ్జెక్ట్ పక్కన ఏముండకూడదు? V4 ఉండకూడదు. V4 అంటే ఏంటి? V1 ప్లస్ ING. సో ఆ ఫార్మెట్ ఎప్పుడు ఉండకూడదు. ఇక్కడ చూడండి ఇఫ్ యూ సబ్మిట్ ద ఒరిజినల్ బిల్స్ అంటాం. ఓకేనా, ఓకే చూడండి ఇక్కడ ఒకటేమో సింపుల్ ఫ్యూచర్లో వచ్చిందనుకోండి, విల్ ప్లస్ V1 ఫార్మెట్లో వచ్చిందనుకోండి, ఇక్కడ సబ్జెక్ట్ ప్లస్ ఏముండాలంటే V1 ఫార్మెట్లో ఉండాలి ఇంకో సెంటెన్స్. ఓకేనా, విల్ ప్లస్ V1 అంటే విల్ అనే కాదు, షెల్, షుడ్, కెన్, కుడ్ అనేసి ఏవైనా పర్వాలేదు. సో అవి ఓకే సింపుల్ ఫ్యూచర్లో ఒకటేమో సింపుల్ ఫ్యూచర్లో ఉంటుంది, ఒకటేమో సింపుల్ ప్రెజెంట్లో ఉంటుంది. ఓకే, ఇఫ్ యూ సబ్మిట్ ద ఒరిజినల్ బిల్స్. ఓకే, అండర్ ది స్కీమ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ విల్ రియంబరెన్స్ ఎనీ ఎక్స్పెండిచర్ ఆన్ మెడిసిన్స్. ఓకే, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఓకే, ఇప్పటివరకు ఈ క్వశ్చన్స్ అన్ని చూశారు. ఈ క్వశ్చన్స్లో మీరు చాలా వరకు రూల్స్ అనేవి నేర్చుకోవాలి అనుకుంటున్నాను. రూల్స్ నేర్చుకుంటారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్స్లో కూడాను ఆ రూల్స్ని యూజ్ చేసుకొని ఎలా ఎర్రర్స్ని స్పాట్ చేయాలో మనం ఎక్సర్సైజ్ చేస్తూ డే బై డే నేర్చుకుందాం. డే బై డే మన నాలెడ్జ్ని ఇంక్రీజ్ చేసుకుందాం. ఓకే, కంటిన్యూస్గా మనం యాప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్ అనేసి ఈ 3 సబ్జెక్ట్స్ కూడా మనం సైమల్టేనియస్గా నేర్చుకుంటున్నాం. ఓకే, ప్రతి చాప్టర్ని కూడా మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకే, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, like, share and subscribe. Thank you one and all.